మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ శిలువ ధ్యానపు కాలంలో మరి యొక్క దినమున దేవుడు మనందరినీ కూడా తన కృపలో కాచి కాపాడి మనల్ని భద్రపరుస్తూ ఉదయకాలం ఆయన సన్నిధికి నడిపించిన విధానం బట్టి దేవుడి నిండు వందనాలు సమర్పిస్తూ ఇటు ప్రార్థనకు విచ్చేసిన సంఘమంతటికి కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ప్రభువు మీ అందరికీ తోడయ్యుండునుగాక. గడిచిన 6 అధ్యాయాల్లో కూడా యూదా యెరూషలేము ప్రజలు దేవునికి ఏ విధంగా అయిష్టంగా జీవిస్తూ వారి ఆధ్యాత్మిక యొక్క స్థితి యొక్క పతనాన్ని, వారి జీవితంలో వారు కొని తెచ్చుకున్న శ్రమలను, దేవుని తీర్పును అన్నిటినీ ధ్యానించి ఈ దినం 7వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఉండగా మనం 7వ అధ్యాయం 9వ వచనాన్ని ఈ మాట చదివినాం. చివరి భాగం చూడండి. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక యుద్ధురు. 7వ అధ్యాయం నుంచి ఆహాజు యొక్క రాజ్య పరిపాలన ప్రారంభమవుతా ఉంది. అంటే మొదటి 6 అధ్యాయాల్లో వచ్చిన ప్రవచనాలన్నీ లేదా ప్రవక్త పరిచర్య అంతా కూడా ఉజ్జియా యోతాము కాలంలో జరిపించబడితే 7వ అధ్యాయం నుంచి ఆహాజు పరిపాలనలో యెషయా ప్రవక్త తన ప్రవచనాన్ని లేదా తన పరిచర్యను తాను కొనసాగించినట్టు మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 4 రాజులు పరిపాలించినప్పుడు ఆయన చేసిన పరిచర్యలో ఆహాజు 3వ రాజు. ఈయన తర్వాత హిజ్కియా రాజుతోని ఆయన యొక్క పరిచర్య ముగుస్తూ ఉంటుంది. అయితే 9వ వచనంలో చెప్పబడిన మాట, మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక యుందురు. ఇప్పుడు దానికి వ్యతిరేకమైన పదం ఏంటి చెప్పండి? అంతే, మీరు నమ్మిన ఎడల స్థిరపడుతురు. ఇప్పుడు మీరు నమ్మిన ఎడల స్థిరపడతారు, మీరు నమ్మిన ఎడల దీవించబడతారు, మీరు నమ్మిన ఎడల మీ జీవితాలు మార్చబడతాయి. అంటే ఆహాజు జీవితం అంతా కూడా ఏం జరిగింది? ప్రవక్త ఏమని హెచ్చరిస్తా ఉన్నాడంటే, ఆహాజు నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే గనక నీ పరిపాలన, నీ రాజ్యం స్థిరపరచబడుతుంది. ఒకవేళ నువ్వు నమ్మలేదనుకో, నీ పరిపాలన ఎంతో కాలము నిలవదు. ఇది హెచ్చరిక. అయితే ఏం నమ్మాలి? ఏం నమ్మాలి? నువ్వు నమ్మితే స్థిరపడతావు అన్నప్పుడు మరి నువ్వు ఏం నమ్మాలి? దేవుడు ఏం కార్యము చేస్తాడని నమ్మాలి. ఆ నమ్మకంలోనే నీవు స్థిరపడటం, నీ జీవితం బాగు చేయబడటం దేవుడు చేసే కార్యానికి పునాదిగా మనం చూస్తాం. అందుకే వాక్యంలో చెప్పిన మాట, విశ్వాసం లేకుండా ఎవరైనా కూడా దేవునికి ఇష్టడుగా బ్రతకటం అసాధ్యం. ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను అడుగు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. ఇది పదే పదే అనేక సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్న మాట. ఆహాజు జీవితాన్ని ప్రారంభంలో మనం చూసినాం, ఆయన ఏ విధంగా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు అని. కొద్దిగా అంటే ఆయన గురించి పరిచయం చేస్తూ ఈ ప్రవచనాన్ని లేదా 7వ అధ్యాయాన్ని ప్రారంభిస్తాం. ఆయన చేసిన పనులేంటి మీకు ఏమైనా గుర్తున్నాయా? ఒకటి, ఆయన తన జీవితంలో అన్య ఆచారాలను పాటించినాడు. అందుకే తన సొంత పిల్లల్ని అగ్నిగుండాన్ని దహించి వేసినాడు. రెండవది, ఆయన సిరియా రాజు దగ్గర చూసిన ఏదైతే ధూప వేదికను చూసిండో అది యెరూషలేము మందిరంలో తీసుకుని వచ్చి ప్రతిష్ఠించినాడు. మూడవది, ఆయన అన్య విశ్వాసాలను ఇశ్రాయేలులో ఆయన స్థిరపరిచినాడు. ఆ విధంగా తన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి దూరం చేసుకున్నాడు. కానీ ఎప్పుడైనా దేవుడు ఒక వ్యక్తిని లేదా ఒకరి పైన తన తీర్పును
బయలుపరచడానికి ముందు దేవుడు చాలా అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు ఇచ్చి 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 నువ్వు వినకపోతే అప్పుడు దేవుడు తన తీర్పుని బయలుపరుస్తాడు. 7వ అధ్యాయంలో 2 విభిన్నమైన ఏమంటారు వ్యక్తిత్వాన్ని దేవుడిది మనం చూస్తాం. అంటే ఒకవైపు ఏమో మొదటి భాగంలో దేవుడు ఈ ఆహాజు నువ్వు మారు, నువ్వు నమ్ము అని ప్రవక్త చెప్తా ఉంటాడు. వినకపోయేసరికి 2వ భాగంలో ఆహాజు నీ మీదకి దేవుడు యుద్ధాన్ని ప్రకటించిండు అని చూస్తాం. ఒకే దేవుడు 2 విధాలుగా ఆహాజుని హెచ్చరించినట్టు. ఒకటేమో ఆదరించిండు, ఒకటేమో దేవుడు కోపాన్ని లేదా తన తీర్పును బయలుపరిచిండు. ఇప్పుడు దేవుడు తన తీర్పుని బయలుపరచడానికి ముందు జరిగిన ఏమేమి ప్రవక్త అతడిని నమ్మమన్నాడు ఇప్పుడు మనం కొన్ని విషయాలు చూద్దాం. ఇప్పుడు 7వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి, మనం ప్రారంభం చేద్దాం. యూదా రాజైన ఉజ్జియా మనమడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకాహును జాగ్రత్త వినండి, యుద్ధము చేయవలనని యెరూషలేము మీదికి వచ్చింది కానీ ఇప్పుడు యూదా యెరూషలేముని నాశనం చేద్దామని ఏమంటారు, సిరియా రాజు ఇశ్రాయేలు రాజు ఇద్దరు ఒకటై యూదాను నాశనం చేద్దామని చాలా సందర్భంలో బయలుదేరుతా ఉన్నారు. కానీ రాయబడ్డ మాట ఏంటో తెలుసా? అది వారి వలన. ఎందుకు? సైన్యం తక్కువనా? బలం తక్కువనా? ఏం తక్కువ? వాళ్ళకేది తక్కువ కాదు. వారు వచ్చే రాజ్యం మీదకి ఉన్న వాళ్ళు ఏదైతే యెరూషలేము యూదా మీదకి యుద్ధం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ యెరూషలేమును కాపాడుతానని వాగ్దానం చేసిన దేవుడు వీరికంటే బలవంతుడు. వారి వలన కావటం లేదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మొదటిది, మనం ఖచ్చితంగా మన జీవితంలో మనకు అనేక సందర్భంలో మన అపాయాల నుంచి దేవుడు మనం తప్పిస్తూ ఉంటాడు. కొన్ని మనకు అర్థమవుతాయి, కొన్ని మనకు అర్థం కూడా కావు. కానీ మొదటి విషయాన్ని పదే పదే ఆహాజు రాజు నమ్మకపోవటం, అతను గ్రహించలేని విషయం ఏంటిదంటే సిరియా ఇశ్రాయేలు అనేక మార్లు యుద్ధానికి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ దేవుడు తన కృపలో వీరిని కాపాడుతూ వస్తూ ఉన్నాడు. అంటే మొదటి విషయం ఆహాజు నమ్మాల్సింది ఏంటో తెలుసా? సిరియా కన్నా ఇశ్రాయేలు కన్నా యెహోవా బలవంతుడు. ఎన్నో మార్లు వారి నుంచి కాపాడిన దేవుడు నా జీవితకాలం అంతా కాపాడగలడని ఆహాజు దేవుడిని ఆశ్రయించేది ఉండే, కానీ ఆశ్రయించడు. అతని వల్ల కావటం లేదు, కానీ దేవుడు సాధ్యపరుస్తా వస్తా ఉన్నాడు. అదే మనం రాజులు 2వ రాజులు 17-16 అధ్యాయంలో మనం ప్రారంభంలో చూసినాం ఆహాజు చరిత్రను జ్ఞాపకం చేసుకున్నప్పుడు. ఇప్పుడు చూడండి, అలా మాటి మాటికి ప్రయత్నం చేస్తుంటే మొదటిది దేవుడు కాపాడుతూ వస్తా ఉన్నాడు. ఇప్పుడు 2వ వచనం చూడండి, ఈ ప్రవచనం ఎప్పుడు వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది. దావీదు వంశస్థులకు తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలేను. మొదటి వచనానికి 2వ వచనానికి తేడా ఏంటో తెలుసా? ఈ ప్రవచ ఎప్పుడైతే ఇలా జరుగుతూ ఉంది కానీ దేవుడు కానివ్వటం లేదు. అయితే ఇలా జరుగుతున్న ప్రతిసారి యూదా ప్రజలు ఆహాజు రాజు జీవితం ఎలా ఉందో తెలుసా? గాలికి చెట్లు కదిలినట్టు వీరి హృదయం కదులుతా ఉంది. అంటే వీరి జీవితంలో ఏం స్టార్ట్ అయింది? ఇప్పుడు భయం స్టార్ట్ అయింది. మాటి మాటికి దేవుడు రక్షిస్తా ఉంటే ఏం పెరగాలి? నమ్మకం పెరగాలి. కానీ మాటి మాటికి రక్షిస్తా ఉంటే వీళ్ళకి ఏం పెరుగుతుంది? ఒకసారి యుద్ధానికి వచ్చినారు, జరగలేదు, అమ్మయ్య బాగైందిరా అనుకున్నారు.
రెండోసారి రావాలని ప్రయత్నం చేసి ఉండొచ్చు, అయినా దేవుడు కానియలేదు. అప్పుడన్నా ఏమో కావాలి, దేవుని మీద విశ్వాసం పెరగాలి, కానీ జరగటం లేదు. అందుకే ఈ ప్రవచనం ఎప్పుడొచ్చింది అంటే, వీరు యుద్ధానికి వస్తా ఉన్నారు, దేవుడు కాపాడుతా ఉన్నాడు, వీరు భయపడుతూ ఉన్న సందర్భంలో, దావీదు వంశస్థులు భయానికి లోనైన సందర్భంలో దేవుడు తన వాక్కును వినిపించాలని ఆశపడ్డాడు దేవుడు. నేను మాటి మాటికి రక్షిస్తూ ఉన్నా, ఈ ప్రజలు గ్రహించలేకపోతున్నారు, అయితే నేను సూటిగా మాట్లాడతా అనుకొని యెషయా ప్రవక్తను ఇప్పుడు ఆహాజు రాజు దగ్గరికి పంపించినాడు. అది మనం 3వ వచనంలో చూస్తాం. అయితే పంపించిన తర్వాత ఇప్పుడు 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. భద్రము సుమి, నిమ్మలించుము, పొగరాజుచున్న ఈ 2 అంటే ఆ ఇశ్రాయేలు గురించి, సిరియా రాజు, ఈ ఇద్దరి గురించి మాట్లాడుతూ రెమల్యా కుమారుడు అని వారి కోపాగ్నికి జడియకుము నీ గుండె. ఏమని వాగ్దానం ఇప్పుడు దేవుంది? నువ్వు ఎవరిని చూసైతే భయపడుతున్నావో నువ్వు భయపడకు, ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చిన వాడిని నేను మళ్ళీ కూడా కాపాడగలుగుతా, నువ్వు టెన్షన్ పడకు. చూడండి, మనం కష్టంలో ఉన్నప్పుడు దేవుని వాక్యం ఏంటిదో తెలుసా? నువ్వు భయపడకు, నువ్వు అధైర్యపడకు. నీకంటే ఇశ్రాయేలు బలవంతులు కావచ్చు, నీకంటే సిరియా రాజు ఇంకా గొప్ప సైన్యంతో నీ దగ్గరికి రావచ్చు, కానీ నువ్వు నీకంటే బలవంతులైనా నువ్వు వారిని చూసి భయపడద్దు. రెండవది, యెషయా ఏమని చెప్తా ఉన్నాడో తెలుసా? నువ్వు దేవుని వాగ్దానాన్ని నమ్ము. ఆయన ఏమని మాట సెలవిచ్చినాడో ఆ వాక్కు పైన నీ మనస్సు నిలపాలి. ఈరోజు మీరు అంత మాత్రమే కాదు, మీరు 7వ వచనాన్ని కూడా చూడండి. ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలవదు, అది అది ఇప్పుడు దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడు? వారు ఎంత ప్రయత్నం చేసినా రాజా, వారి ప్రయత్నం ఎప్పటికీ సఫలము కాదు. ఇది నువ్వు నమ్ము కదా. నీకు తెలియకుండా దేవుడు అనేక సార్లు కాపాడిండు, ఇది మొదటిది. రెండోది, దేవుడు తనతో స్వయంగా మాట్లాడిస్తూ ప్రవక్త ద్వారా చెప్పిన మాట, నువ్వు దేవుని వాగ్దానం పైన ఆధారపడి, దేవునిపై ఆధారపడు, దేవుని ఆశ్రయించు, దేవుని చెంతకురా. దేవుడు నీకు తెలియకుండానే నీ రాజ్యాన్ని కాపాడుతూ వస్తూ ఉన్నాడు. నువ్వు అవిశ్వాసమైనా, నువ్వు చెడ్డవాడివైనా, దేవుడు దావీదుకు వాగ్దానం చేసిన ఆ వాగ్దానాన్ని బట్టి ఆ వంశాన్ని నిలుపుకుంటూ వస్తున్నాడు, నువ్వు అతని వైపు చూడు అని పదే పదే హెచ్చరించిన ఆహాజు ఇంకా నమ్మటం లేదు. మీరు కింద 8వ వచనాన్ని చూస్తే గనక, దేవుడు సిరియా పతనాన్ని, ఇశ్రాయేల్ యొక్క పతనాన్ని ఆయన యెషయా ద్వారా ప్రవచనం కలిగించాడు. ఇశ్రాయేల్ రాజ్యం యొక్క ప్రవచనం ఏంటో తెలుసా? 65 సంవత్సరములు జరిగిన తర్వాత, అంటే జరిగే లోపు ఇశ్రాయేల్ సంపూర్ణంగా నాశనం అవుతుందండి. ఆహాజుతో యెషయా పలికిన సంవత్సరం, అంటే ఈ ప్రవచనం ఆహాజుతో మాట్లాడిన సంవత్సరం ఏంటిదంటే 734వ సంవత్సరంలో ఈ ప్రవచనం చెప్పినట్టు. యెషయా ప్రవక్త ఇశ్రాయేల్ రాజ్యం గురించి కరెక్ట్ 65 సంవత్సరాలకి, అంటే 669 BCలో ఇశ్రాయేల్ రాజ్యం మొత్తం నాశనం అయిపోతుంది. అప్పటి నుంచి యూదులు ఇశ్రాయేళ్లను సమరయులుగా భావించి వారిని పాపులుగా పరిగణించినారు. ఇశ్రాయేలు రాజ్యం అనేది లేకుండా కొట్టుకుపోయింది 669వ సంవత్సరంలో. అంటే అంత ముందుకు అనేకమైన యుద్ధాలు, అశ్షూరు వచ్చి జయించి అలా ఒక్కొక్కటి జయించుకుంటూ 600, అంటే కరెక్ట్ 65 సంవత్సరాలకి సంపూర్ణంగా ఇశ్రాయేలు రాజ్యం అనేది లేకుండా పోయింది. ఈ వాగ్దానం ఎవరు నమ్మలేదో తెలుసా? ఆహాజు రాజు నమ్మలేదు. అయితే ఇప్పుడు విచిత్రం చూడండి, ఈ 2 పర్యాయాలు
దేవుడు తన కృపను బట్టి మాట్లాడుతూ ఉన్నాడు, అయినా నమ్మడు. దేవుడు ఇంకోసారి మాట్లాడతాడు. ఇప్పుడు మీరు 10వ వచనం చూడండి. యెహోవా ఇంకను అంటే అర్థం ఏంటో తెలుసా? అయినా దేవుడు ఆహాజు పట్ల ఓపిక చూపిస్తా ఉన్నాడు. ఆహాజు పట్ల దేవుడు ఇంకా కనికరాన్ని చూపిస్తా ఉన్నాడు. సరే, ఈ 2 సందర్భంలో నమ్మలేదు కదా, ఇక నన్ను మారుతాడు ఆహాజు, ఇక నన్ను నా దగ్గరికి వస్తాడు, తన జీవితాన్ని మార్చుకుంటాడు, అన్య రాజులను కాకుండా, అన్య దేవతలను కాకుండా నా చెంతకు రావాలని దేవుడు ఇంకా కృప చూపిస్తూ ఓపిక పడుతూ ఇప్పుడు ఇంకొక వాగ్దానాన్ని ఇస్తాడు. ఏం వాగ్దానమో తెలుసా? యెషయా వచ్చాడు చెప్పిన మాట, అయ్యా నువ్వు నమ్మకపోవడానికి నీకు అవిశ్వాసంలో ఎందుకున్నావు? నీకేం కావాలో దేవుని అడుగు. సరే, నువ్వు నమ్మటానికి దేవుని ఏమైనా సూచన ఇవ్వమంటావా? ఆ సూచన అడుగు దేవుణ్ణి అంటే ఏమన్నా తెలుసా మహాభక్తుడు? నేను దేవుడిని ఏమి అడగదు. ఎందుకు అడగడో తెలుసా? ఆల్రెడీ మనోడు ఆహాజు రాజు అశ్షూరు రాజుకి డబ్బుని, మందిరంలో ఉన్న బంగారం అంతా పంపించి ఈ మాట అంటాడు, నేను నీ కొడుకుని, నీ దాసుని, దయచేసి ఇశ్రాయేలు రాజు, సిరియా రాజు నా మీద యుద్ధానికి వస్తున్నారు, నువ్వు వచ్చి నాకు సహాయం చేస్తావా అని ఆల్రెడీ మనుషులని ఆశ్రయించిండు. కాబట్టి ఇక దేవునిపై ఆశ్రయించటానికి తనకు మనసు ఎంత మాత్రము కూడా లేదు. నువ్వు సూచన అడుగు, నువ్వు దేవుని చెంతకురా, దేవుడు నువ్వు అడిగితే చేస్తాడు అని 3వసారి యెషయా బతిమలాడుతూ ఉన్నాను. మనోడు తన మనసు ఆల్రెడీ చెడిపోయింది కాబట్టి దేవుడిని ఏ మాట అడగటానికి ఇష్టపడడు. అయినా యెషయా ఏమంటాడో తెలుసా? నువ్వు ఇంతగా మారటానికి ఏం కారణం? అయితే అయినను దేవుడు నీకు సూచన ఇవ్వాలనుకుంటున్నాడు. అంటే నువ్వు వినకపోయినా, నువ్వు అడగకపోయినా దేవుడే తన కృపలో నీకు సూచన ఇస్తా ఉన్నాడు. ఏంటో తెలుసా? కన్యక గర్భవతి కుమారుని కంటది, అతనికి ఇమ్మానుయేలు అను. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి చూడండి, 3వ హెచ్చరిక అంటే లేదా 3వ ఆదరణ మాట ఏంటో తెలుసా? నువ్వు దేవుని అడుగు, దేవుడు నీకు తోడు ఉంటాడు. నువ్వు దేవుని ఆశ్రయిస్తే దేవుడు నీతోనే ఉంటాడు. అవునా? చూడండి, దేవుడు నిన్ను రక్షిస్తా ఉన్నాడు, దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తా ఉన్నాడు. నువ్వు అడిగితే దేవుడు నీకు కూడా తోడు ఉంటాడు. ఎంత కృపలో చూడండి ఈ మాటలు ఇస్తా ఉన్నాడు. మనం 1-2 సార్లు మన పిల్లలు మాటినకపోతే మనం ఏం చేస్తాం? వదిలేస్తాం లేదా కొడతాం కదా. కానీ దేవుడు ఎంత కృప వహిస్తా ఉన్నాడంటే తన ప్రజల పట్ల. పోనీ ఆహాజు ఇళ్ళనన్నా మారతాడేమో, ఇంకను వాడు మారలేడు కదా, సరే ఇంకొకసారి నేను మాట్లాడతా అని యెషయాను పంపించి నువ్వు అడుగు, నువ్వు బతిమలాడు దేవుణ్ణి, నువ్వు ప్రార్థన చేయి దేవునికి అంటే మనడు అస్సలు మనసు పెడతలేడు. అయినను దేవుడు కృపలో ఓ సూచన ఇచ్చినాడు. దేవుడు మనకు తోడు, దేవుడు మనతో ఉంటాడు, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, దేవుడు మనకు సహాయకుడు అని పదే పదే చెప్తా ఉన్నా. ఆల్రెడీ ఆహాజు అశ్షూరును ఆశ్రయించినాడు కాబట్టి దేవుని బలం కంటే ఈయన మనుషుల బలాన్ని ఆశ్రయించినాడు. దేవుని కంటే అశ్షూరు రాజు గొప్పవాడని ఫీల్ అయిపోయినాడు. ఇక ఈ మూడు మాటల్ని ఎప్పుడైతే ఆహాజు నమ్మలేదో, విచిత్రం ఏంటిది అంటే ఇప్పుడు సెకండ్ హాఫ్. ఈ సెకండ్ హాఫ్లో ఆహాజు ఎవరినైతే ఆశ్రయించిండో, అశ్షూరు రాజును ఆశ్రయించడం చెప్పిన కదా, ఎవరినైతే నా ఫ్రెండు, ఇతడు నన్ను కాపాడుతాడు, ఇతడు నాకు సహాయం చేస్తాడు, నన్ను బలపరుస్తాడు అని ఎవరికైతే డబ్బులు ఇచ్చి పంపించి సహాయం కోరిండో, 2వ భాగంలో విచిత్రం ఏంటో తెలుసా? ఆయనతోనే యూదా మొత్తం పతనం అవుతుంది. అర్థమైందా నేను చెప్పిన మాట? ఆపత్కాలంలో దేవుడు పదే 3 సందర్భంలో ఆహాజు రాజును దేవుడు దర్శించిన నమ్మకుండా ఈయన అశ్షూరు రాజును ఆశ్రయించింది సహాయం కొరకు. ఇప్పుడు అశ్షూరు రాజే పక్కన బల్లెపోటులాగా మారిండు యూదాకు. అదే 3వ సందర్భం లేదా 2వ సందర్భం. ఏమన్నాడు తెలుసా? మనం చదివినాం కదా, నువ్వు నమ్మకుండినేడలా, సో నువ్వు నమ్మలేదు, ఇక నీ రాజ్యానికి పతనము స్టార్ట్. ఎవరి వల్ల? నువ్వు ఎవరినైతే ఆశ్రయించినవో, ఎవరైతే బలవంతులు అనుకున్నావో,
ఎవరైతే నీకు సహాయకుడని నీకు నువ్వు దాసుగా అప్పగించుకున్నావో ఆయనే ఇప్పుడు నిన్ను నీ మీదకి యుద్ధానికి వచ్చి నిన్ను సమూల నాశనం చేస్తాడు. ఆ సమూల నాశనమే 17వ వచనం నుంచి 25వ వచనం వరకు గల లేఖన భాగాన్ని ధ్యానిస్తాం. అంటే 24 వచనములలో దేవుడు ఎంతో కృపతోని ఓపికతోని తనతో మాట్లాడిండు. ఇక తాను వినడు, తన మనస్సు చెదిరిపోయింది అనుకున్నప్పుడు దేవుడు తన రాజ్యంపైకి అశ్షూరుని దండయాత్రకు పంపించినట్టు ఆయన చేయబోయే యుద్ధం ఎలాంటిదో లేదా రాజ్యం ఎలా మారుతుందో ఓ 3 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. మొదటిది ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? 18 నుంచి 19 వచనాలు, 2 వచనాలు మీరు చదివితే, శత్రువులు వచ్చి మీ రాజ్యమంతటిని ఆక్రమించేసుకుంటారు. సిటీ క్యాప్చర్డ్ అంటాం. అంటే రాజ్యము అన్య దేశము చేత స్వతంత్రించబడుతుంది. అంటే నా వారు, ఇది నాది అని చెప్పుకోవటానికి ఏమీ కూడా మిగలదు. రెండవ విషయము రాయబడ్డ మాట ఏంటిదంటే 20వ వచనంలో ఎంత భయంకరమైన అవమానం, వేదన మీరు ఎదుర్కొంటారు అంటే, మీ తలను క్షౌరం చేయబడి, మీ గడ్డమంతా గొరిగించబడి మీరు అవమానం పాలవుతారు. మీరు ఏమంటారు, వేదనకు గురైతే హింసల్ని దేవుడు ఆయన ఏమంటారు మాటలను మీరు 20వ వచనంలో చూస్తే మీకు అవి కనబడతా ఉంటాయి. చివరిగా 21 నుంచి 25 వరకు వారి నేల ఏ విధంగా మార్చబడుతుంది అంటే, ఎక్కడ చూసినా గచ్చ పొదలు, పనికిరాని చెట్లు ఇవే ఉంటాయి తప్ప తినటానికి లేదా మానవునికి ఉపయోగమైన ఆహారం సంబంధించిన ఏ చెట్లు కూడా మీ దగ్గర. అంటే మీ రాజ్యం పాడైతుంది మొదటిది, రెండోది మీ జనులు అవమానానికి గురవుతారు, మూడోది మీ నేల మొత్తము నాశనం అవుతుంది. అందుకు ఏమంటాడు తెలుసా? మిగిలిన ప్రజలు పాలు, పెరుగు, తేనె తినేస్తూ బ్రతికేస్తారు. అంటే తినటానికి ధాన్యము కానీ, తినటానికి ద్రాక్ష పండ్లు కానీ, అంజూర పండ్లు చెట్లు కానీ ఎక్కడ మీకు కనబడకుండా నేల మొత్తం నాశనం అయిపోతుంది. ఎవరు చేసేది ఇదంతా? ఎవరు? నువ్వు దేవుడిని ఆశ్రయించకుండా, దేవుడిని నమ్మకుండా నువ్వు మనుషులను ఆశ్రయించినందుకు ఆ మనుషులే అవకాశం దొరికింది కదా అని వారు నీ పైన వారి యొక్క ఏమంటారు శక్తినంతటిని ఉపయోగించి నిన్ను వారి ఆధీనంలోకి తీసుకుని నిన్ను బానిసగా చేసుకున్నాను. 8వ అధ్యాయం కూడా దీనికి సంబంధించిందే. ఈరోజు ఈ ఉదయకాలం మనం ఆలోచించాల్సిన విషయం ఏంటిదంటే, మనం దేవుడిని నమ్మితే మనం స్థిరపడతాం. దేవుడిని నమ్మకపోతే మనం కూడా స్టెబిలిటీ అనేది ఉండదు. మనం కూడా ఎలా అవుతాము అంటే, ఈ మాట పదే పదే జ్ఞాపకం చేస్తాం, గాలి చెదరగొట్టు. ఎంతో కాలం పడ్డాడు. దేవుడు మన పట్ల చాలా ఓపిక వహిస్తూ ఉన్నాడు. దేవుడు మన పట్ల చాలా సహనాన్ని కనపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడన్నా మారతారేమో, ఎక్కడన్నా నా చెంతకు వస్తారేమో, మీరు సంపాదించిన డబ్బుని కాక, మీకున్న బలగాన్ని కాక, మీకున్న అధికారం, హోదా, ఉద్యోగాలు ఏమి కాకుండా, ఎంత నీ శత్రువు నీకంటే బలవంతుడైనా, నీ ముందు ఉన్నవారు నీకంటే గొప్పవారైనా, నువ్వు దేవుని వైపుకు చూడగలిగితే, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించగలిగితే నీ జీవితంలో మార్పు సాధ్యమవుతుంది. కానీ ఇంకా అహాజులాగా ప్రవర్తిస్తే కనుక మనం దేవునిలో ఫలించలేం. ఈ ఉదయకాలం మనం ఆలోచించాల్సిన మాట, ఇకనన్నా దేవుడు మనల్ని రక్షించగలడని, దేవుడు తన వాగ్దానం నెరవేర్చుటకు సమర్థుడని, దేవుడు మనకు తోడని, ఎలాంటి పరిస్థితి ఉన్నా, ఎలాంటి భయాలున్నా నువ్వు నమ్మాలి. అందుకే ఈ ప్రవచనం ఎప్పుడు వచ్చిందని చెప్పిన, దావీదు వంశస్థుల చెట్లు కదిలినట్టుగా వారి హృదయం కదిలించబడి భయపడుతూ ఉన్నప్పుడు ఈ మాటలన్నీ వినిపించుడు దేవుడు. మరి అహాజులాగా నమ్మకుండా పడిపోతావా? నమ్మి దేవుల్లో ఫలిస్తావా?
ఎలాంటి జీవితాన్ని జీవించాలని నువ్వు ఆశపడుతున్నావో నీవే తీర్మానం చేసుకొని నువ్వు నమ్మి స్థిరపడి దేవునికి మహిమకరంగా బ్రతుకుటకు ఆయన కృపా సన్నిధి మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరం తలల నుంచి ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదములకు నిండు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం ఏదైతే మీ వాక్కును మాకు అనుగ్రహించారో ఆ వాక్కును బట్టి మీకు వందనాలు దేవా. మీరు రక్షించగలరని, మీరు వాగ్దానం నెరవేర్చగలరని, మీరు మాకు తోడని దేవా పదే పదే మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నా. మాకు బాగా తెలుసని, మాకు బాగా బలం ఉందని, మాకు జ్ఞానవంతులమని దేవా ఆ మాటను నమ్మకుండా మమ్మల్ని మేము నమ్మినా, మనుషులను నమ్మినా మేము పడిపోవటానికి ఎంతో కాలం పట్టదు దేవా. మాకేదో ఉందని కాదు, మాకేదో తెలుసని కాదు, సమస్తాన్ని ఎరిగిన దేవుడవు, భవిష్యత్తును కూడా స్పష్టంగా చూస్తున్న దేవుడవని మీ చేతుల్లో మా జీవితాన్ని పెడితే గనక మేము ఫలించి స్థిరపడతాం అని మీ మాటలు ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు. ఆ వాక్కును విన్న మేము ఇక కదిలించబడక స్థిరంగా ముందు కొనసాగుతాం. నమ్మితే స్థిరపడతారు అని పదే పదే మీరు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఇక ఈ రోజు నుంచి దేవా ఎలాంటి పరిస్థితులున్నా భయపడకండి, దిగులు పడకండి మీరు సెలవిచ్చిన ఆ మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ వైపుకే చూస్తూ ఈ పందెంలో పరిగెత్తడానికి మాకు బలమును, శక్తిని అనుగ్రహిస్తూ మీలో మమ్మల్ని నిలుపుమని వేడుకుంటూ ఉన్నాం. ఆహాజురాజు పదే పదే దేవా మీరు హెచ్చరించిన ఆ మాటలు విననప్పుడు తాను ఆశ్రయించిన వారే తనకు శత్రువులుగా మార్చబడ్డారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక మేము మీ ద్వారా దీవించబడి మీపై ఆధారపడి బ్రతకటప్పుడు మా జీవితాన్ని సరిదిద్దుకొని మీ వైపుకు చూస్తూ మీ మార్గంలో నడవటానికి మాకు మనస్సునిస్తూ నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. ఉదయకాలం చేసిన ప్రార్థనలన్నిటినీ అంగీకరించి దయతో మీ కృపలో దేవా వాటన్నిటినీ దేవా మీరు జవాబును అనుగ్రహిస్తూ మీరు మహిమ పొంది మమ్మల్ని బలపరిచి మీ సాక్షిని నిలబెట్టుకోమని వాడుకోమని వేడుకుంటూ ఇంటర్ ఎగ్జామ్స్ దేవా రాస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఈ చివరి ఎగ్జామ్స్ రాయబోతూ ఉండగా ఈ లాస్ట్ ఎగ్జామ్లో కూడా ఏ విధంగానైతే వారు ధైర్యంతో ప్రారంభించారో ధైర్యంతో ముగించులాగున మీరే సహాయం అనుగ్రహించి ఈ ఎగ్జామ్స్ రాసిన అన్నిటిలో దేవా వారింటికి తిరిగి వచ్చినప్పుడు సంతోషించగలగాలి దేవా. ఏదో జరిగిందని వారు బాధపడకుండా మంచి రిజల్ట్ రాబోతుందని విశ్వాసంతో దేవా వారు సంతోషించి మంచిగా కుటుంబంతో గడపగలిగే విధంగా మనస్సులో ఆ నెమ్మది సమాధానం అనుగ్రహిస్తూ అప్పుడు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటూ చేరొచ్చిన కుటుంబ సంఘమంతటిని, రాలేకపోయిన సంఘమంతటిని కూడా మీరే మీ కృపలో దీవిస్తూ నడిపించి జరుగుతున్న కుటుంబ ఆరాధనలన్నింటిలో తోడుగా ఉండి ఈ దినమంతటి ప్రయాణంలో పనిపాట్లో తోడుగా ఉండి మేము ఎక్కడికి వెళ్ళాలో ఏ పని చేయాలో వాటన్నింటిలో మీరు మమ్మల్ని నడిపిస్తూ మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా అపరాధం చేస్తున్న వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేగా దుష్టుని తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సకల ఆశీర్వాదము ఇటు ఆరాధనలో పాలు పొందిన మనందరికీ, వాక్యం వింటున్న ప్రజలందరికీ ఆయన నడిపింపు, ఆయనపై నమ్మకం ఉంచి స్థిరపడే జీవితంలో కలిగి ఉండుటకు ఆయన సన్నిధి, ఆయన సహవాసం సదాకాలం తోడైండును గాక. ఆమేన్.